హలో ఎవ్రీవన్. నేను వీడియో చేసి 2 మంత్స్ పైనే అవుతుంది. ఎందుకు చేయలేదంటే, ఇప్పుడు చూసారా డాష్‌బోర్డ్‌లో -15,000, 14,000 ఉంది. కానీ ఒక 1 వీక్ బ్యాక్ వరకు కూడా 30,000, 35,000 మైనస్‌లో ఉంది. సో, నాకు అంత మోటివేటింగ్‌గా అనిపించలేదు వీడియో చేయటానికి. అందుకే నేను అప్లోడ్ చేయలేదు. సో, ఒక వారం రోజుల నుంచి 1 వీక్ నుంచి ఓకే. కొంచెం ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. అందుకు నాకు హ్యాపీగా అనిపించి ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ చూడండి, నావి 6 ఇన్వెస్ట్మెంట్స్‌లో మోతీలాల్, క్వాంట్, జేఎం, ఎస్బీఐ, ఐసీఐసీఐ, ఎడెల్వెసిస్ కదా. వీటిలో 3 నెగెటివ్‌లో ఉన్నాయి. ఇవి ఈక్విటీ ఫండ్స్. ఇవి నాకు అడ్వైజర్ ఏం చెప్పారంటే విత్‌డ్రా చేసుకోమన్నారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక మీరు భయపడక్కర్లేదు, ఉంచుకోవచ్చు, కంటిన్యూ చేయొచ్చు. లేదు అంటే విత్‌డ్రా చేసేసుకోండి అని చెప్పారు. నేనేంటంటే నాకు అర్జెన్సీ ఏం లేదు. సో, నెల నెల నేను కడతాను, నో ప్రాబ్లమ్ అని చెప్పి నేను ఉంచేశాను. లాంగ్ టర్మ్ కోసమే అని చెప్పి నేను ఉంచేశాను. కొన్ని నేను విత్‌డ్రా చేశాను. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే నేను ఏం విత్‌డ్రా చేశాను ఫండ్స్ అనేది మీకు అర్థమవుతుంది. అండ్ నేను ఎలాగా ఫండ్స్, ఈ కొత్త ఫండ్స్ యాడ్ చేసుకున్నాను అనేది కూడా మీకు తెలుస్తుంది లాస్ట్ వీడియో చూస్తే. ఓకే. నాకు అడ్వైజర్ ఏం చెప్పారంటే, ఇక్కడ చూడండి, పోర్ట్ఫోలియో అనాలిసిస్లో ఈక్విటీ ఫండ్స్ చూసారా 5 ఉన్నాయి. హైబ్రిడ్ ఫండ్ ఒకటి ఉంది. మామూలుగా మీకు ఇలా లాస్ రాకుండా ఉండాలి అనుకుంటే ఈక్విటీ, డెబ్ట్, హైబ్రిడ్ మీ పోర్ట్ఫోలియో అనేది ఈ 100%లో 60% అనేది హైబ్రిడ్ ఫండ్స్లో ఉండాలి. 40% అనేది డెబ్ట్ ఆర్ ఈక్విటీ. అలాగా మీరు డివైడ్ చేసుకోవాలి. మీరు అగ్రెసివ్ అయితే కనుక ఈక్విటీ ఫండ్స్లో చేస్తారు. లేదంటే నాలాగా కొంచెం నాలెడ్జ్ లేకుండా బాగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది కదా, ఈ ఫండ్లో చేద్దాం అని చెప్పేసి పెట్టేస్తామన్నమాట. సో, నేను అలా పెట్టినవే ఈ ఈక్విటీ 5 ఫండ్స్ అనమాట, నాకు తెలియక. బట్ నాకు ఓకే, పర్వాలేదు, నేను లాంగ్ టర్మ్లో చేస్తామనుకున్నాను కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. ఓకే. ఇక్కడ ఈ గ్రాఫ్ చూడండి, 12th ఫిబ్రవరి చూసారా 27,000 మైనస్లో ఉంది. 26th మార్చ్ 25,000లో ఉంది. మీకు చూపిస్తాను చూడండి. 9th ఏప్రిల్ చూసారా 36,000 మైనస్లో ఉంది. సో, అంత మైనస్లో ఉన్నప్పుడు నాకు వీడియో చేయడానికి అస్సలు మోటివేషన్ రాలేదు. అందుకే నేను అసలు అప్లోడ్ చేయటం మానేశాను. సో, ఇప్పుడు వారం రోజుల నుంచి బాగుంది కాబట్టి అప్లోడ్ చేస్తాను. ఐ హోప్ ఈ చేంజ్ అనేది పాజిటివ్, రెడ్ నుంచి గ్రీన్ మార్క్లోకి మనకి రావాలని. ఓకే. ఈక్విటీ అసెట్ అలొకేషన్ చూడండి, మార్కెట్ క్యాప్స్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. ఇక్కడ చూసారా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే మాత్రమే మనం లార్జ్ క్యాప్ ఫండ్స్లో పెట్టాలి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి మిడ్ క్యాప్ ఇలా బెటర్ అనమాట. కొన్ని ఫండ్స్ ఉంటాయి, అవి నాకు అంత నాలెడ్జ్ లేదు. ముందు తెలుసుకుంటే నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలంటే మీరు కామెంట్లో పెడితే ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అనమాట, తెలుసుకొని. ఓకే. కంపెనీస్ చూడండి, మీరు నా లాస్ట్ టైం వీడియోస్లో చూస్తే ఈ కంపెనీస్ది పర్సంటేజ్ మారింది చూడండి. నేను కొత్త మోడిఫికేషన్స్ చేసుకున్న తర్వాత ఫండ్స్లో ఈ అలొకేషన్ అనేది మారింది. మీకు అర్థమవుతుంది. షార్ట్ వీడియోస్ చూసినా కూడా మీకు అర్థమవుతుంది. ఒక 30 సెకండ్స్ అలా వీడియో ఉంటుంది. మీరు ఒకసారి అది చూడండి, నాలెడ్జ్ కోసం. నాదని కాదు, వేరే ఛానల్స్లో వీడియోస్ చూసినా మీకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది అనమాట. సో, ఇది మీరు సిప్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అలా ఏమైనా అనుకుంటున్నారంటే, మీరు ఏదైనా కామెంట్ పెట్టినా, క్వశ్చన్ అడిగినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను ట్రై చేస్తాను చెప్పడానికి, నాకున్న నాలెడ్జ్లో. తెలియకపోతే తెలుసుకొని చెప్తాను. ఓకే. ఇక్కడ కరెంట్ ఇన్వెస్టెడ్, రిటర్న్స్, డే చేంజ్, XIRR. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.